ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చి ఆయారాం గయారాం ముచ్చట్లు చెప్పి అవతల పడ్డారు. ప్రధానంగా ఆయన వచ్చింది ప్రజల కోసం వచ్చినట్టుగా లేదు. ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్ కార్యక్రమానికి డైరెక్ట్గా రాలేక ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకొని వచ్చినట్టు వచ్చి కూడా ఓపెన్ చేసింది ఓ ప్రజా ఆసుపత్రి కాదు, పబ్లిక్ ఆసుపత్రి కాదు, ఒక గవర్నమెంట్ ఆసుపత్రి కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 15 ఎకరాల జాగా పార్థసారథి రెడ్డికి ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో నెంబర్ 39 తీసుకొచ్చి ఆ ల్యాండ్ను 60 ఏళ్ళకు పెంచుతుంది లీజు. బీజేపీ వచ్చి దానికి రిబ్బన్ కట్ చేస్తుంది. ఈ 3 పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో సంపదను అగ్రవర్ణాలకు దోచిపెడతా ఉన్నాయి. సో కాబట్టి రేపటి బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి లెక్కలన్నీ తేలుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో 2029లో రాబోయేది ఖచ్చితంగా బీసీల ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఇలా ప్రజలందరిలో వచ్చినటువంటి మార్పు దీనికి నిదర్శనం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిలో తమిళనాడు తరహా ఫలితాలను చూపెట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఈ పార్టీలకు చెంపపెట్టులాగా మేము ముందుకు పోతాం.